వాటర్ నల్లమల్ల ఫారెస్ట్ ఏమేమో మ్యాప్ ఉంది. మ్యాప్ చూడండి అంత ఎట్లా అయిపోయింది. చెట్లు స్టార్ట్ ఏమో నల్లమల్ల ఫారెస్ట్ పోదామంటారా? వెళ్దాం గాయస్. ఇప్పుడైతే ఇట్లా వెళ్తారా నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్ వస్తుంది. వెళ్దాం. ఇక్కడ పక్కన కొండ కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ కొండ పైకి ఇట్లా కెమెరామెన్ మొత్తం చెట్లు వేసారా కొండ పైకి నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే మిడ్డు. సో ఎట్లా వెళ్తున్నాం కూడా నాకు కూడా తెలియదు. మధ్యలోకి అయితే వచ్చినాం గాయస్. చెట్లు ఇక్కడ ముందు పోయేటప్పుడు చెట్లు ఎక్కువ ఉంటాయట. దీన్ని అయితే ఇచ్చిండు. సో మళ్ళీ ఇక్కడ మౌంటైన్ కూడా ఎక్కాలి గాయస్. సో మౌంటైన్ తర్వాత మౌంటైన్ అని ఉంది. మౌంటైన్ అని ఉంది గాయస్. ఫస్ట్ అయితే మ్యాప్ అర్థమైతలేదు. మొత్తం అంత చినిగిపోయి ఉంది కదా, అందుకే కొంచెం చినిగిపోయి ఉంది గాయస్. అర్థమైతలేదు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది పోవడానికి. కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. సో గాయస్ రివర్ అయితే ఉందంట మా మధ్యలో. సో ఇక్కడ దగ్గరలో అయితే ఏమైనా రివర్ లేదు, కనిపించట్లేదు. ఒకటి రూట్ ఉందంట. సో రివర్ ఇదే కావచ్చు గాయస్. నీళ్ళు మాత్రం ఎక్కలేవు. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఈశాన్ అయితే వెళ్తుండు. సో ఇప్పుడు హాన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా గాయస్. నుంచి ఇట్లా వెళ్ళాలి. అక్కడ నుంచి కొంచెం స్ట్రేట్గా ఒక 1 కిలోమీటర్ పోతే కొండ వస్తుంది. ఒక కొండ అయితే వస్తుంది. సో ఇక్కడ దగ్గరలో అయితే మనకు కొండ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మన హానియాకి అయితే ఎక్కేస్తుంది. సో శీషాన్ కూడా ఎక్కేస్తుండు. సో నేను కూడా ఎక్కేస్తున్నా. సో ఎండింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్ మనం. సో ఎండ్ దగ్గరికి అయితే వచ్చేసామంట. ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడనే ఎండ్ అని కనిపిస్తుంది, కానీ ఇక్కడ డైమండ్ అని రాసింది. కానీ ఇక్కడ మనకు డైమండ్ అది ఇది ఏం కనిపించలేదు. ఇప్పుడైతే ఈ మ్యాప్ ఇక మనకు అవసరం లేదు. ఇక్కడ పడేద్దాం. పడేసి ఎత్తుకుదాం రండి. సో మనం అయితే ఎత్తుకుదాం. అవన్నీ అయితాం. ఇక్కడ ఫారెస్ట్లో కూడా నల్లు ఉంటుంది ఎక్కడన్నా. ఇక్కడ ఏం లేదు. కొంచెం అయితే నల్ల కడుక్కున్నాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. నిన్నే లొకేషన్ స్టాప్ అయ్యింది. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఎట్లయినా డైమండ్ ఇది మెరుస్తాయి కదా, మెరిసేటట్టు కనిపిస్తుంది.
చూద్దాం లోపల పెట్టుకుంటే దీని లోపల కూడా లేదు. సో అని కూడా ఎతికేస్తుంది. ఇలా చుట్టూ ఉంది. ఇదేముందా ఏముంది వాళ్ళ దగ్గర అడిగి చూద్దాం రండి. ఇక్కడ ఏంటి గాయస్, ఏదో దొరికింది మాకైతే. దొరికింది డైమండ్ కావచ్చు, పేపర్లు ఉండదు తెలియదు గాయస్. సో కడిగి అయితే చూస్తున్నాం. సో ఇది ఒక ప్రీషియస్ డైమండ్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్గా ఉంది. అయితే నేను ఇంతసేపు తిరిగినందుకు ఏదైతే దొరికింది మ్యాప్ ఏది. సో మ్యాప్ అయితే మొత్తం చిరిగింది. మ్యాప్ని నేను చెప్తున్నాను, మీరు ఎండింగ్ అవుతుంది కదా, డబ్బాలో ఉంది అన్నట్టు. డబ్బా ఎంత సైజ్ ఉందో డైమండ్ కూడా అంతే సైజ్ ఉంది. ఇంకా డబ్బా డైమండ్ అదే కాదు ఈరోజు. ఇదేమో స్క్రిప్టెడ్ కాదు గాయస్, రియల్గానే. ఓకే బాయ్ బాయ్. సో లైక్ షేర్ కామెంట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.